వీరప్ప గారు, ఇప్పుడు మనం చూస్తుంటే నార్మల్ డెలివరీస్ కన్నా సిజరిన్ ఎక్కువగా జరుగుతుంది. అంటే ఆపరేషన్ డెలివరీ సి సెక్షన్ అంటాం కదా! అయితే దీనికి కారణాలేంటి? అంటే ఈ కారణాలంటే ఒకటి ఆహ్, కొన్ని డెఫినెట్ ఇండికేషన్స్ అంటూ ఉంటాయి. హ్మ్. సో, స్మాల్ పెల్విస్ ఉన్న వాళ్ళకి, అవును. లేకపోతే ఏదన్నా బర్త్‌లో బేబీ ఏదన్నా కొంచెం కాంప్లికేషన్ వచ్చిన వాళ్ళకి తర్వాత తప్పకుండా సిజేరియన్ అంటే చేయాల్సొస్తుంది. నొప్పులు నేను భరించలేను. నాకు సి సెక్షన్ చేయండి అని అది పేషెంటే చెప్తున్న సమస్య. ఉంది. అది ఆ! అది ఈ మధ్య కాస్త పెరుగుతున్నది. ఆ! తప్పకుండా వాళ్ళు పెయిన్స్ టాలరేట్ చేయకుండా ఏదో డేట్ ఫిక్స్ చేసుకోవటము, హ్మ్. లేకపోతే మంచి రోజు ఫిక్స్ చేసుకోవటము, హ్మ్. మంచి ముహూర్తం ఫిక్స్ చేసుకొని హ్మ్. అలా చేసుకుంటున్నారని నేను గాని విన్నాను. అవును. కానీ అది మంచి పద్ధతి కాదు. హ్మ్. సో, నార్మల్ డెలివరీ అవుతేనే దట్ ఇస్ ద బెస్ట్. హ్మ్. ఎందుకంటే ఒకసారి ఆపరేషన్ చేసి అఫ్‌కోర్స్ డెఫినెట్ ఇండికేషన్స్ ఉన్నాయి. చేసి తీసి అనవసరంగా కుట్లు వేయటము, అక్కడ రావాల్సిన కొన్ని ప్రాబ్లమ్స్ రావటం అన్నీ జరుగుతుంటాయి. అంటే ఎటువంటి సమస్యలు వస్తూ ఉంటాయి? అంటే అనవసరంగా ముహూర్తాలు పెట్టుకొని, లేకపోతే దాన్ని డిలే చేసుకోవడం, లేకపోతే ముహూర్తాలు పెట్టుకొని ఇలా చేసుకోవడము. ఈ సి సెక్షన్ అవసరం లేకపోయినా కూడా చేసుకోవడం వల్ల వచ్చే కాంప్లికేషన్స్ ఏంటి? కొన్ని అంటే ఒకసారి కుట్లు ఊడిపోయే అవకాశాలుంటాయి. అక్కడ హ్మ్. ఇన్సిషనల్ హెర్నియా అంటాం. హ్మ్. సో, అలాంటివన్నీ వచ్చే అవకాశాలుంటాయి. సో, ఎప్పుడైనా గానీ ఆపరేషన్ అవాయిడ్ చేయటం అనేది బెటరు. ఇప్పుడు హ్మ్. అనస్థీషియా ఇవ్వాలి. అనస్థీషియా ఇస్తే దానివల్ల కొన్ని కాంప్లికేషన్స్ ఉంటాయి. ఏ ఆపరేషన్ అయినా గానీ కాంప్లికేషన్ ఉంటాయి. ఏ ప్రొసీజర్‌కైనా గానీ కాంప్లికేషన్స్ ఉంటాయి. హ్మ్. అనస్థీషియా ఇవ్వాలి. సో, అనస్థీషియా వల్ల కొన్ని కాంప్లికేషన్స్ ఉంటాయి కాబట్టి ఎందుకు ఆ రిస్క్? నార్మల్ డెలివరీ అయ్యేటప్పుడు నార్మల్ లేదు వారికి నార్మల్ డెలివరీతో రిస్క్ ఎక్కువగా ఉందంటే డాక్టర్ గారు డెఫినెట్గా సి సెక్షన్ చేస్తారు. బట్ ఈ ఏదైతే ముహూర్తాలు పెట్టుకొని చేయటం అనేది డెఫినెట్లీ ఇట్స్ నాట్ గుడ్. ఐ డెఫినెట్లీ కండెమ్ దట్ కైండ్ ఆఫ్ అన్ యాటిట్యూడ్. ఓకే.